శాంతి ఒప్పందంపై నేడు సంతకాలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ వెంటనే నౌకా రవాణా కోసం హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ఒప్పందంపై ఇవాళ సంతకాలు జరుగుతాయంటూ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. సంతకాలు జరిగిన వెంటనే హోర్ముజ్ తెరుచుకుంటుందని, ఇకపై ఇరాన్తో తమ సంబంధాలు గతం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయని తెలిపారు. ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాలతో సుదీర్ఘకాలం స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు ఎదురు చూస్తున్నానన్నారు. ఈ మార్పులన్నీ వేగంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతాయని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒబామా హయాంలో ఇరాన్తో అణు ఒప్పందం చేసుకోవడానికి $100 బిలియన్ల చేతులు మారాయన్న ట్రంప్ తాను $1 కూడా ఖర్చు పెట్టకుండా ఇరాన్ను ఒప్పందానికి ఒప్పించానని చెప్పారు. భవిష్యత్తులో అంతా సద్దుమణిన తర్వాత ఒకరోజు తాము వెళ్లి ఇరాన్లోని కొండల కింద శిథిలాలు కూరుకుపోయిన యురేనియంను తెచ్చుకుంటామని, ఇక ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సమకూర్చుకోలేదు అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే స్పందించలేదు. అయితే షరీఫ్ ప్రకటనపై మాత్రం భిన్నంగా స్పందించింది. ఒప్పందంపై చర్చలు కొలిక్కి వచ్చాయని, కానీ సంతకాలు చేయడానికి మరికొంత సమయం పడుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘే తెలిపారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో నౌకాయానం ఇకపై ఉచితం కాదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ప్రకటించారు. ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేస్తామన్నారు. అమెరికాతో చేసుకోబోయే ఒప్పందంలో ఈ షరతు ఉంటుందని చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ జలాలంటూ ఏమీ లేవని స్పష్టం చేశారు. టోల్ వసూలులో వాణిజ్య, యుద్ధ నౌకలకు వేర్వేరు నిబంధనలు ఉంటాయని చెప్పారు. టోల్ వసూలుపై ఒమన్తో ఒప్పందం చేసుకుంటామని వెల్లడించారు.